సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు సార్? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు చెప్పండి, చూస్తున్నారు ఇప్పుడు హడావిడి అంతా ఎన్నికల హడావిడి, మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం ఎవరైతే బాగుంటుంది? మేము యువకులను కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నామండి. బాబు రావాలి, జాబ్ రావాలని చెప్పేది ఒక దాని మీద ఆయన ఏదో సృష్టించారు తప్ప ఇవాళ బాబు పోవాలి అని చెప్పి ప్రతి ఒక్క యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు రైతు రుణమాఫీ ఏంటి ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏది ఒక్కటి జరగలేదు. దాని మూలంగా బాబు గారి అసలు రావకూడదు అనే భావన ఉందండి. తర్వాత మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సీపీ వల్లే అవుద్దని చెప్పి ఒక భావన అండి. ఎందుకు బాబు రావాలి, జాబ్ వస్తుందని గత 2014లో చెప్పారు. ఇప్పుడు బాబు పోతేనే జాబ్ వస్తుందని మీరు అంటున్నారు. ఈ 2014 నుంచి ఈ 2019 ఈ 5 సంవత్సరాల్లో బాబు ఏం చేయలేదా? అభివృద్ధి అనేది జరిగితేనే కదండి. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలి. ఇప్పుడు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారండి? నిరుద్యోగం అనేది ఉంది యువకుల్లో కానీ అందరిలో కానీ. ఈ ఉద్యోగాలు అనేవి లేవు. రైతులు రుణమాఫీ అన్నారు, అది లేదు. అంటే ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిండు, అందరికీ సంక్షేమ పథకాలు అందినాయి. ఈసారి మళ్ళీ సీఎం నేనే అని చంద్రబాబు నాయుడు అంటుండు. మీరేమో ఏం పథకాలు అందలేదు, అభివృద్ధి జరగలేదు అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. 108 కానీ ఇవాళ 108 మూతపడిపోయింది. ఫోన్ చేయగానే 108 నిమిషాల ప్రకారం వచ్చేది. ఇవాళ 108 రావడానికి కనీసం రోజులు పడుతుందండి. అది సార్, అది ఆరోగ్య రీత్యా కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయండి. అన్ని సమస్యల్లో కూడా బాబు గారి ప్రభుత్వం ఫెయిల్ అయిందండి. అవునండి. మరి జగన్ వస్తే ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది అనుకుంటున్నారా? అని వస్తుందని చెప్పి మా యువకులు వస్తుందని అభివృద్ధి చెందుద్దని మా భావన అండి. అవును సార్. సరే సార్, ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఓటర్గా మీరు చెప్పండి, ఈ 5 సంవత్సరాల్లో ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? మాకు లోకల్ ఎమ్మెల్యే చల్లపల్లికి ఏమీ చేయలేదు సార్. ఆయన వరకు ఏదైనా జరిగిందో జరగలేదు, కానీ చల్లపల్లికి మాత్రం ఏమీ జరగలేదు. ఒక ఇక్కడ ఫైర్ స్టేషన్ అనేది మాకు కావాలి, ఒక డిగ్రీ కాలేజ్ అనేది కావాలి, అలాంటివి ఇంతవరకు లేవు. ఫైర్ స్టేషన్ కానీ డిగ్రీ కాలేజీ కానీ చల్లపల్లికి లేదండి. అవి రెండు కావాలి మెయిన్ అండి. ఎందుకంటే చల్లపల్లి అనేది మెయిన్ క్యాపిటల్ సిటీ. ఈ క్యాపిటల్ సిటీకి అవి రెండు లేవు. డిపో తీసుకెళ్ళిపోయి ఎక్కడో అవినిగడ్డలో పెట్టారు. చల్లపల్లిలో ఉందనుకోండి, చల్లపల్లి అభివృద్ధి చెందే ఏరియా అది సార్. మొత్తం ఈసారి సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నారు? లోకల్గా ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఎమ్మెల్యేగా మాకు సింహాద్రి రమేష్ గారు, ఎంపీగా బౌలసౌరి గారు, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారిని చూడాలని మేము అనుకుంటున్నాం సార్. నమస్తే అండి, మీ పేరు ఏం పేరు సార్? నా పేరు గోవాడ రాము. రాము గారు, ఇప్పుడు చూస్తున్నారు ఈ హడావిడి అంతా ఎలక్షన్స్ హడావిడి. కొద్ది రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్. ఈసారి మీరు కోరుకుంటే ఎవరిని సీఎం కావాలని కోరుకుంటున్నారు? నేను కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకుంటున్నానండి. ఎందువల్ల సార్? ఎందువల్లంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, బుస్క మాఫియా, ల్యాండ్ మాఫియా ఇచ్చలవిడిగా ఈ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారు. ఎవరమే ఏంటంటే అనే దానికి లేదు. అటు వనజాస్యాన్ని ఎంఆర్ఓ గారిని జుట్టు ఇదేంటని ఇసుక అని అడుగుతూ దోచేస్తున్నారు, ఏంటని అడుగుతామని జుట్టు పుట్టుకొని ఈడ్చుకొచ్చిన ఎమ్మెల్యే గారు మీకు అందరికి తెలిసిన విషయమే. ఎందుచేత ఈ రకంగా అక్రమాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రజలు ఇసుకుపోయి ఆరాసిపోయారు. అందుకనే మార్పు కావాలి. మార్పు కావాలంటే ఈ దేశం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండి అభివృద్ధి పథంలో నడవాలంటే, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాలని కోరుకుంటున్నాము. ఎందుచేతంటే ఆరోగ్యశ్రీ ఉంది, దాన్ని అమలు చేయాల్సిన సత్తా ఒక రాజన్న కుటుంబానికే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అమలు చేయాల్సిన శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఎందుకంటే శాశ్వతమైన పథకాలు పెట్టాడు ఆయన. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు ఈ ఒక్కటి నాది అని చెప్పుకుంటా ఒక్కటి లేదు, తాత్కాలికమే. అదే రాజశేఖర రెడ్డి పథకాలు ఏ ఒక్కటి కూడా తీటాకి ఏ ప్రభుత్వం వచ్చినా తీయలేదు ఆ పథకాలు. అట్లాంటి పథకాలు పెట్టిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ప్రజలు చక్కగా సుఖ సంతోషాలతో మళ్ళీ ఉంటారు. అందుకని మీ అందరం కూడా కోరుకుంటున్నాం. సరే సార్, సీనియర్ చంద్రబాబు నాయుడు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది, అనుభవ చరిత్ర ఉంది. ఇంత చరిత్ర గల వ్యక్తే చేయలేదని మీరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే అభివృద్ధి చెందుతుందని మీరు ఎలా అనుకుంటున్నారు? పరిపాలన అనేది సీనియర్ని బట్టి రాదండి, ఆ కుటుంబాన్ని బట్టి ఉంటుంది. పేదవాడికి చేయాలని మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. సీనియరా జూనియర్ అని కాదు. అక్కడ
ఆ కుటుంబం సేవ చేసే ఆయన కుటుంబం సేవ చేసే దాన్ని బట్టి ఉంటుంది కానీ సీనియర్ కదా అక్కడ. ఇదిగో ఈ ప్రజలకి ఈ సేవ చేయాలి, మేము సేవకులు అంటారు వాళ్ళు. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మేము నాయకులు అంటారు. అదే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు, మేము నాయకులం కాదు, మేము సేవకులం. ప్రజలు మాకు పెద్ద ఉద్యోగం ఇచ్చారు, ఆ ఉద్యోగాన్ని మేము కర్తవ్యంగా 5 సంవత్సరాలు నిర్వర్తిస్తాం అనే మనస్తత్వం గల వాళ్ళు సేవకులు. రాజకీయ నాయకుడు అనేది చంద్రబాబు నాయుడు. అన్నీ మోసాలే కదా సార్. అతను చెప్పేదంతా మోసమే, చేసేదంతా మోసమే, ఎప్పుడు చూసినా మోసమే మోసమే మోసమే. 2004 వాజ్పేయితో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇక జన్మలో నేను బీజేపీతో పొత్తు పెట్టుకుని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ ఈ జన్మలో నేను బీజేపీతో కలవనన్నాడు. ప్రత్యేక హోదా ఇమ్మని రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే మా అక్కలేదు ప్రత్యేక ప్యాకేజీ సరిపోద్దని అతనే అన్నాడు. అన్ని అబద్ధాలేగా చెప్పిందా. టోటల్గా ఈసారి మీరు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, ఫైనల్గా చెప్పండి. ఏమండి, సింహాద్రి రమేష్ బాబు గారు ఆయన సాదా సేదా, అదే పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే వ్యక్తి సింహాద్రి రమేష్ బాబు గారు. అదే మండల బుద్ధప్రసాద్ గారు 4 తలుపులు తీయాలి, అయినా సమస్య లేదు. ఇదే సింహాద్రి రమేష్ గారు అయితే నానా ఏంటి నీ సమస్య అని మన ముందుకు వస్తారు. ఆయన ఎంతో కమ్యూనిజాల సిద్ధాంతంలో ఉన్న వ్యక్తి, పటిమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి సింహాద్రి రమేష్ బాబు గారు అయితేనే ఇక్కడ ఈ అవనిగడ్డ ప్రాంతాల్లో ప్రజలకి న్యాయం జరుగుతుంది. అందుకనే సింహాద్రి రమేష్ బాబు గారు ఎమ్మెల్యే వాళ్ళు కోరుకుంటున్నాం. అది మీ అందరం కూడా అందరికి చెప్తున్నాము, అందరికి ఓట్లు వేపిస్తున్నాం కూడా. బ్రదర్ ఏం పేరండి మీ పేరు? నా పేరు అయ్యప్ప అండి. అయ్యప్ప గారు, ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉంటుంది ఈసారి? ఎవరు కావాలి సీఎం? మేమైతే జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నాం అండి. ఎందుకంటే స్మైల్తో చెప్తాను. ఎందుకనంటే అండి, ఇంటికి జాబ్ అన్నారు, ఇంట్లో అందరూ ఖాళీ కూర్చుంటున్నారు. ఇంటింటికి జాబ్ అన్నారు, ప్రతి ఇంట్లో మనిషి కూర్చుంటున్నారు. అప్పుడు మేము కొత్తదనాన్ని కోరుకుంటాం కండి. కన్ఫామ్గా కొత్తదనం కావాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక కన్ఫామ్గా జాబ్ వచ్చింది అనుకుంటున్నాం. ఒకప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుకోలేము, ఇప్పుడు ఆయన వల్ల ఇంజనీరింగ్ చదువుకున్నాం. ఇప్పుడు అందరూ ఖాళీగా ఉంటున్నాం ఈ ప్రభుత్వంలో. మళ్ళీ ఆయన తెలుగుదేశంలో ఆయన గెలిపించామంటే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంట్లో ఖాళీ కూర్చోవాలి. మళ్ళీ బాబు వస్తే జాబ్ అంటారు, బాబు వస్తే జాబ్ రావట్లా, ఖాళీ కూర్చుంటున్నాం. మేమైతే జగన్మోహన్ రెడ్డితో బాగుంటుంది అనుకున్నాం అండి. ఇంత సీనియర్ వ్యక్తి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పిన నినాదంతో వచ్చిన చంద్రబాబు నాయుడు కాదని చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చేస్తారు జాబ్స్? ఏమంటే బాబు వస్తే జాబ్ వస్తుందా అన్నారు, ఎవరికి వచ్చిందండి? ఎవరికి రాలేదుగా. జగన్ వస్తే వచ్చిందని మా నమ్మకం, అది నమ్మకం అది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన దాని మీద నాది ఒక నమ్మకం వచ్చిందని. అంతేనండి. సరే సరే, అవనిగడ్డ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? అవనిగడ్డ నియోజకవర్గం వచ్చేసరికి కానీ మొత్తం మాకైతే ఎక్కడ ఏం కనిపించలేదండి. ఏదన్నా కొద్దో గొప్ప చేస్తే స్వచ్ఛ భారత్ వాళ్ళు చేసే తప్పితే మా ఎక్కడ ఏం కనిపించలా. ఈ రాష్ట్ర ప్రగతి కూడా ముందుకు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు ఏం ప్రగతిని ముందుకు తీసుకెళ్ళలేదా? రాష్ట్రం అంటే అండి నాకైతే ఎక్కడ ఏమనిపిస్తుందండి. ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు మాత్రం స్పీడ్గా ఏదో చేశారు, అయ్యే కనబడుతున్నాయి. ఈ హామీలు అవన్నీ కూడా ఇవన్నీ పెట్టారుగా, అవన్నీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎవరైనా చేస్తారుగా. అదే. సరే సార్, ఫైనల్గా అయ్యప్ప చెప్పండి, ఎవరు కావాలి సీఎం? నేనైతే జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకున్నానండి. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రమేష్ గారు అండి, సింహాద్రి రమేష్ గారు అయితే బాగుంటుందని ఫైనల్ అండి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.